అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. సో దాదాపు 10,000 కోట్ల మదుపర్లకి సంబంధించి 5 ఐపీఓ కంపెనీలు ఈ నెలలో స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కింద రాబోతున్నాయి. వాటిని ఏంటి అని చూసుకుంటే ఈ గ్లోబల్ ట్రావెల్ టెక్ యూనికార్న్ ఓయో మాతృ సంస్థ ప్రిజం, అలాగే వార్బర్గ్ పింకస్ పెట్టుబడులున్న ట్రూ హోమ్ ఫైనాన్స్, అలాగే విగాల్యాండ్ డెవలపర్స్, అద్వంత ఎంటర్ప్రైజెస్, మహతా హైటెక్ ఇండస్ట్రీల పబ్లిక్ ఇష్యూలకి సెబీ అనుమతి ఇచ్చింది. ఈ 5 కంపెనీలు కలిపి సుమారు 10,000 కోట్ల నిధులు సేకరించే అవకాశం ఉందని మర్చెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రంపై సెబీ జూన్ 1-5 మధ్య తన పరిశీలన పూర్తి చేసిందని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ కంపెనీ చూసుకుంటే ప్రిజం ఓయో భారీ ఇష్యూ. మనందరూ తెలిసిందే ఓయో అతిపెద్ద ఈ యొక్క హోటల్ గ్రూప్ ఇండస్ట్రీకి ఈ మధ్యకాలంలో వచ్చింది. దీని యొక్క గ్లోబల్ ట్రావెల్ టెక్ ఈ కంపెనీ నిర్వహిస్తుంది. ఈ ప్రిజం అనే కంపెనీ దీన్ని నిర్వహిస్తుంది. అలాగే ఈ సంస్థ ఐపీఓ ద్వారా 6,650 కోట్ల నిధులని సమీకరించాలని చూస్తుంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ $7-8 బిలియన్ మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల్లో చెప్తున్నాయి. సంస్థ 2025 డిసెంబర్లో కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పంపించింది. ఓయో ఆపరేటర్ ఓరవెల్ స్టేస్ 2025 సెప్టెంబర్లో ప్రిజంగా పేరు మార్చుకుంది. ఈ యొక్క ఓయో ఐపీఓ తీసుకుంటే దాదాపు 6,600 కోట్ల ఇష్యూ ప్రైస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ట్రూ హోమ్ ఫైనాన్స్ ఇష్యూ 3,000 కోట్లకి ఇష్యూ రిలీజ్ చేస్తుంది. ట్రూ హోమ్ ఫైనాన్స్ ఐపీఓ వచ్చి 3,000 కోట్లు ఉంది. ఇందులో 1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లని జారీ చేసింది. అలాగే ప్రమోటర్ సంస్థ మ్యాంగో క్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ఎస్ ద్వారా విక్రయించింది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేయడానికి, అలాగే రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, అలాగే ఆర్బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగపడుతుంది. అలాగే మూడవ కంపెనీ వచ్చి విగాల్యాండ్ డెవలపర్స్. వీగార్డ్ గ్రూపుకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ విగాల్యాండ్ డెవలపర్స్ ఐపీఓ ద్వారా 250 కోట్లని సమీకరించుకుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల రూపంలోనే ఉంటుంది. అలాగే ఈ నిధులను ప్రస్తుత రానున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది. అలాగే అద్వంత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది అగ్రికల్చరల్ సొల్యూషన్స్ని అందించే ఈ సంస్థ ఐపీఓకి పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ఎస్ రూపంలో ఉంటుంది. ప్రమోటర్ యూపీఎల్ లిమిటెడ్తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మెల్వుడ్ హోల్డింగ్స్, కేఐఏ ఈక్విటీ ఇవన్నీ కలిపి 3.61 కోట్ల షేర్లని విక్రయించనున్నారు. అలాగే మెహతా హైటెక్ ఇండస్ట్రీస్ అహ్మదాబాద్కి చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లని ఐపీఓ ద్వారా జారీ చేస్తున్నారు. ఈ 5 బాగా ఉన్నది ఏంటి అంటే ఈ ప్రిజం ఓయో అనేది భారీ ఇష్యూ అవుతుంది. 6,600 కోట్లు సమీకరిస్తుంది ఈ ప్రిజం. అలాగే ఇది ట్రూ హోమ్ ఫైనాన్స్ కూడా 3,000 కోట్ల ఇష్యూ వస్తుంది. సో ఈ 2 కూడా మేజర్గా అందరికీ తెలిసిందే ఐపీఓ. సో ఇదేంటంటే ఆల్రెడీ భారతదేశంలో ప్రతి చోట ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్లో ఐపీఓ ఈ ఓయో అనేది బాగా ఆకట్టుకుంది. చాలా ఎక్కువ బిజినెస్ అయితే ఇది చేస్తుంది. అందరికీ కూడా ఒక ఓయో అనేది మనందరికీ తెలిసిందే. సో ఇది ఒక బెనిఫిట్ అవ్వచ్చు. ఇది కూడా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐపీఓలో తీసుకోవాలంటే జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి కంపెనీలు ఐపీఓ తీసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలంటే గరిష్టంగా రీటైల్ ఇన్వెస్టర్స్కి 2 lakhs వరకే అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువ అమౌంట్ కనుక బిడ్డింగ్ చేద్దాం అనుకుంటే మీ యొక్క వైఫ్ అకౌంట్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ డిఫరెంట్గా అమౌంట్స్ వేసి
వాటి ద్వారా మీరు ఎక్కువ బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఎంతమంది అయినా బిడ్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక అకౌంట్‌లో గరిష్టంగా ఒక పాన్ కార్డ్ మీద గరిష్టంగా 2,00,000 వరకు మాత్రమే ఐపీఓకి అలౌ ఉంది రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా. అలాగే మార్కెట్ కట్ ఆఫ్ రేట్ అని పెట్టుకోండి. అది సెలెక్ట్ చేస్తే అది ఎక్కడ కట్ ఆఫ్ రేట్ ఇస్తారో దాన్ని బట్టి మనకి ఇక్కడ అలాట్‌మెంట్ అవుతుంది. సో, ఇష్యూకి ఎక్కువగా కూడా మీరు బిడ్డింగ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మీ వైఫ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, రిలేషన్స్‌లో కానీ ఇలా చేసుకోవటం ద్వారా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీ లిస్టింగ్‌లో ఐపీఓలో రాకపోతే సెకండరీలో కూడా ట్రై చేసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ అండి. నమస్తే.